హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా పావు కేజీ ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం. కాస్త హీట్ అయిన తర్వాత మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇప్పుడు 100 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఈ వేడికి అనేది టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది, సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా రావాలి టెక్స్చర్. కాస్త చిటికెడు పసుపు, మిగతా పావు కేజీ నూనె అయితే వేసుకుంటున్నాం. మొత్తం 1/2 కేజీ నూనె అయితే పట్టింది. 3 కేజీల ముక్కలకండి. పోపు చల్లారబెట్టుకుందాం. ఇంతలో మరొక బేసిన్లో కారం అయితే 300 గ్రామ్స్ అండి, 3 కేజీల ముక్కలకి. ఆరు 600 గ్రాముల ఉప్పు, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 50 గ్రామ్స్ ఆవపిండి వేసుకుంటున్నాం. ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ కలుపుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిపాము. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక టిఫిన్లోకి అయితే పెట్టుకుందాం. ఈ విధంగా టిఫిన్లోకి పెట్టుకోవాలండి. 3వ రోజు అయితే కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. మాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ విధంగా టిఫిన్లోకి అయితే ఎత్తుకున్నాం. ఇప్పుడు ఈ బేసన్లో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా అందరికీ ఇష్టమే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.